ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ సినిమాతో ముందుగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించారు. ఇది రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు. క్లీన్ గా ఎలా అయితే ప్రాపర్ గా చూపించాలి అనేది అయితే క్లియర్ గా చూపించారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చైతన్య అన్న. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ యాక్టింగ్ సినిమా ఓరియంటెడ్ సినిమా మీకు వచ్చింది. కొన్ని సినిమాలో యాక్షన్ ఉంటది, ఫైట్స్ వీటి మీద నడుస్తాయి, బట్ ప్యూర్ గా యాక్టింగ్ మీద నడిచిన సినిమా ఇది. బేసిక్ గా సాయి పల్లవి గారు ఉంటే వేరే సినిమా చూడడానికి, ఆ సినిమాలో వేరే యాక్టింగ్ చూడడానికి ఉండదు, కానీ ఈ సినిమాలో ఆయన డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన మెయిన్ పాయింట్, బుజ్జితల్లి సాంగ్ ని రిపీటెడ్ గా వాడడం కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు తప్ప మిగతా అన్ని చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మెయిన్ గా లాస్ట్ 35 minutes మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే, మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్ గా మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది, దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు వచ్చే ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి. ఆ పాయింట్ చాలా బాగా చూపించారు. దేశంలో పనిచేసే సైనికులకే కాదు, జాలర్లకు కూడా దేశభక్తి ఉంటది, దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది. తండేల్ అంటే లీడర్, అది చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ పాయింట్. ఎందుకంటే లీడర్ అంటే ముందుండాలి, లీడర్ అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, కష్టం వచ్చిన వాడికి నిలబడేవాడే లీడర్ అని చూపించిన పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా మ్యూజిక్ దేవి అన్న, దేవిశ్రీ, ఆయన గురించి ఏం చెప్తాం. బుజ్జి తల్లి అది కాదన్న, లీడర్ అంటే ఆ సినిమాలో యాజ్ ఎ లీడర్ గా నాగ చైతన్య గారు ఏం చేశారు అనేది కూడా పాయింట్ ఉంది. జాలర్లకి తండ్రులు అనేది ఉంటారు, సో ఆ ఎగ్జాక్ట్ థింగ్ ని చూపించారు. ఎర్రం గారు ఏదైతే చేశారో అదే నాగ చైతన్య గారు ఈ సినిమాలో చూపడం జరిగింది. సో అది రియల్ స్టోరీ కాబట్టి చాలా సూపర్ అనిపించింది నాకైతే. సో వ్యాలంటైన్స్ డేకి లవర్ లేదని బాధపడకండి, తండ్రి సినిమాకి వచ్చేసి భుజితల్లో చూసేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ లాగేది కొంచెం ఏమంటే లవ్ సబ్జెక్ట్ లో ఏదైనా సరే కొంచెం లాగ్ ఉంటుంది కంపల్సరీ. స్లో లేకుండా అసలు ఒక పాయింట్ రావడం కోసం సినిమాని తీసుకురావాలి, అది తీసుకొచ్చే టైంలో కొంచెం లాగ్ ఉంటుంది కంపల్సరీ. సాయి పల్లవి ఎలా అనిపించింది? సాయి పల్లవి मेरी फेवरेट है, she is amazing. లేడీ పవర్ స్టార్ హై సాయి పల్లవి. She is amazing. మూవీలో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ the comedy was highlight, the romance chemistry between the two actors, it was amazing. Naga Chaitanya and Sai Pallavi, yeah, it was amazing, it was really nice. ఎమోషనల్ సీక్వెన్స్ అచ్చా హై, बहुत अच्छा है, it's very emotional, I really enjoyed it. ఓవరాల్ గా హలీం లా ఉందా సినిమా? ఉందా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? కొంచెం రియల్ సీన్స్ లా తీసుకుంటే ఇంకొంచెం బాగున్నాను. అంటే అక్కడ రియల్ గా ఎలా అయిందో కూడా తెలియదు కదా, సో మనం ఇంకేం చెప్పలేము దానికి. సాయి పల్లవి యాక్టింగ్ డాన్సింగ్ ఎలా అనిపించింది? తను ఇంకా చెప్పక్కర్లేదు, షీస్ ఆసమ్. అతని సాంగ్స్ అంటే ఇంక ఇష్టం కాబట్టి ఇంకా బాగుంటుంది. లవ్ స్టోరీ బాగుంది, ఎమోషన్ అండ్ ఇంకొంచెం ఎండింగ్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. లైక్ మ్యారేజ్ సీన్ కూడా చూపించారు. ఇప్పుడే తండేలు చూసి వస్తున్నా. తండేలు దుల్ల కొట్టేశారు. చంద్రమోహన్ గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పైట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ, కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చంద్రమోహన్ రెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పీ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్
డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది, అంతే అదిరిపోతుంది. అక్కడ నా చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది, ఆడ దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు. కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సింపుల్ గా దుల్లగొట్టేసింది చైతు గారు. ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీకి తండేల్, ద లీడర్ చైతు. సో ఇక్కడి నుంచి చైతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కినేని లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో. నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో, ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం, చందుమొండేటి గారు ఆయనకున్న నమ్మకం, అండ్ అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, జాలర్ల మీద తీసినా కొంత కమర్షియాలిటీ, మన తెలుగు సినిమా నేటివిటీకి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నాం అని ముందే చెప్పారు. లవ్ స్టోరీ అని చెప్పారు. మీరు జాలర్లు అది చూడకండి, లవ్ స్టోరీ మీద తీస్తున్నాము, ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. అదే విధంగా వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ చైతు గారు. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందన్న. అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నార్మల్ గా ఏడవడం ఉండదు, బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చైతు గారు. భారత్ మాతాకి జై అన్నట్టు ఉన్నాయి పాకిస్తాన్ లో సీన్స్ అన్ని కూడా. హిందుస్థాన్, ఆ ఇండియన్ ఫ్లాగ్ సీన్, ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో, మన ఇండియన్స్ కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుంది అనమాట. సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే, ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైబ్ ఉంటది. సో అది పెట్టడం, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో సినిమా అయితే అద్భుతం అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్, అండ్ క్లైమాక్స్ లో ఒక హ్యాపీ ఎండింగ్. సాడ్ ఎండింగ్ ఉంటుందేమో, ఎలా ఉంటుందని చాలా మంది అనుకున్నారు, బట్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. 1.5 year కి 100% న్యాయం చేశారన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ చందు మొండేటి గారికి అక్కినేని ఫ్యాన్స్ ఏం చేసినా కూడా తక్కువ అయిపోతుంది. ఏదైతే ప్రేమల్లో చూపించారో సవ్యసాచి అనుకున్నారు, బట్ తగ్గింది. బట్ మళ్ళీ తండేల్ సినిమాతో అక్కినేని అభిమానిగా ఆయన అక్కినేని అభిమానులకు ఏం కోరుకుంటున్నారు, అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వాలి అని పట్టుదలతో తీశారు. అక్కినేని అభిమానులకు కావాల్సిందే ఇచ్చారు. ఛాన్సెస్ తండేల్ 2కి ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఉంటే ఒకవేళ లీడ్ ఏమి ఇవ్వలేదు, లీడ్ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా వాళ్ళు పాకిస్తాన్ లో దొరికిపోతే, వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఇంకోసారి నువ్వు పాకిస్తాన్ లో దొరికిపోతే మళ్ళీ తండేల్ 2 వస్తుందని. సో అలా ఉంటే తండేల్ 2 వచ్చే ఛాన్స్, బట్ లీడ్ అయితే ఏం లేదు. సూపర్. వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ ఒక హిట్ అని చూపించారు కదా, అక్కడ లవ్ స్టోరీ, ఇక్కడ తండేల్ మూవీ. లాగ్ ఏమీ లేదండి, సూపర్, చాలా బాగుంది. లేదండి, సినిమా చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అయితే చూపించాలనుకున్నారో ఒక మంచి మెసేజ్ అయితే అందజేశారు. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. బాగుందండి. బుజ్జి తల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా బుజ్జి తల్లి అనే పేరుతోనే పిలిపించుకోవాలనుకుంటారు. బుజ్జి తల్లి కొంచెం నవ్వే, మీరు కూడా అంతే. కొంచెం సినిమాకి రండి, నవ్వండి, ఏడవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఎవరు కూడా మిస్ కాకూడదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లు అలా కూర్చోబెట్టేశారండి. సూపర్ అండి. అసలు సాయి పల్లవి గారు లేదు, ఇద్దరు చాలా ఈక్వల్ గా వాళ్ళ పేరే చాలా బాగుంటుంది కదా. రెండు అండి, రెండు. నాకు అంటే వాళ్ళ పేరు ఎక్కడైనా సరే లవ్ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ కి. అలానే మన దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, మన ఇండియన్స్ గురించి చాలా బాగా చూపించారు. ఏడ్ చేస్తారండి, కర్చీఫ్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నిజంగా చాలా బాగుంది. నాగ చైతన్య గారు అక్కడ ఎమోషనల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఏడుకొచ్చేస్తుంది. సూపర్ హిట్ అండి. సో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే వసూలు అవుతూనే ఉంటాయి. చందు మొండేటి గారు అండ్ బన్నీవాస్ గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, ఎంటైర్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా మీరు అందరూ కూడా అంటే అక్కడే కూర్చొని లాగ్ అయింది, బాగాలేదు అలా కాదు. జెన్యూన్ గా రివ్యూస్ ఇవ్వండి, జెన్యూన్ గా కామెంట్స్ పెట్టండి. సినిమా చూసిన తర్వాతే మాట్లాడండి. 5 అండి.